ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయం 6వ వచనం. పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఇక్కడ అపొస్తలుల కార్యాల్లో మనం చూస్తే పేతురు బంధించబడ్డాడు. 2 సంకెళ్లతో ఇంకా ఇద్దరు సైనికులు కావలున్నారు. వారి మధ్యలో నిద్రిస్తున్నాడు. వాస్తవంగా సైనికుల మధ్య ఆ విధంగా కావలుంటే తెల్లవారితే పేతురికి శిక్ష పడబోతుంది. మరి పేతురు అంత ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నాడు? మరి వింటున్న సహోదరుడా, నీవైతే నీ పరిస్థితి ఏంటి ఈరోజు? నీవైతే పేతురు వలె అలా ప్రశాంతంగా నీ సమస్యల మధ్యలో ఉండగలవా? సమస్యలని సంఖ్యల మధ్య నీవు ఈరోజు చిక్కుకుని ఉండొచ్చు. నీకున్న ఏ సమస్య అయినా సరే మరి దాని నుంచి విడుదల కోసం నువ్వు ప్రార్థిస్తున్నావా? అసలు నిద్ర కూడా పట్టని పరిస్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నావేమో. కానీ పేతురైతే సమస్య వచ్చినా నిద్రిస్తున్నాడు. ఈ విషయాన్ని గమనించు. నీ సమస్య గురించి అసలు నీ ప్రభువుకు నువ్వు చెప్పే వ్యక్తిగా ఉన్నావా? అలనాడు పేతురు 2 సంఖ్యలతో బంధించి ఇద్దరు సైనికుల మధ్య వారి కావలిలో ఉంచగా పేతురు భయపడలేదు, కానీ ధైర్యంగా ఉన్నాడు. అంతేకాదు తన దేవుడు తనని కాపాడుతాడని ఒక భరోసా కలిగి ఉన్నాడు. అందుకే చెరసాల్లో సైతం తెల్లవారితే శిక్ష పడుతుందని తెలిసి కూడా హాయిగా నిద్రపోతున్నాడు. పేతురుకున్న భరోసా, ధైర్యము ఈరోజు నీవు కూడా కలిగి ఉంటే నీ ప్రతి వ్యతిరేక పరిస్థితిలో కూడా నీవు కూడా పేతురు వలె ధైర్యంగా నిద్రించగలవు. ఎందుకంటే నా ప్రభు నాకు సహాయం చేస్తాడు అన్న భరోసా నీలో ఉంది కాబట్టి. ఏ సంఖ్యలతో నీవు ఈరోజు బంధించబడి ఉన్నా సరే, అది అనారోగ్యమనే సంఖ్యలైనా, ఆర్థిక ఇబ్బంది అనే సంఖ్యలైనా, ఇతరత్ర ఏ సమస్యలైనా ఖచ్చితంగా నీకు ప్రభు సహాయం చేస్తారు. నీవు కూడా ఒక భరోసాతో ఉండు. కేవలం ఆయనకు చెప్పు, ప్రార్థించు. అలనాటి ఆదిమ సంఘం ఎలా ప్రార్థించిందో నువ్వు ప్రార్థించు. ప్రభులో భరోసా కలిగి ఉండు. ఇదే ప్రభు నీ నుంచి కోరుకుంటున్నాడు. కాబట్టి నీ ప్రతి బంధకం నుంచి నిన్ను విడిపించేది యేసే. ఆమేన్.